హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఆ కొబ్బరికాయనైతే పలగొట్టాను. ఒక కొబ్బరికాయ అయితే బల్లాడితోనే పలగొట్టాను. కొబ్బరికాయ చాలా బాగా వలిగింది రౌండ్గా. ఇంకా అందులో నీళ్ళు అయితే ఒక గ్లాస్లోకి పోసాను. ఒక గ్లాస్లోకి పోసాక ఇంకా కొబ్బరి తీస్తున్నాను. అది కూడా వస్తుందో రాదో అనేసి అనుకున్నాను, కానీ చాలా ఈజీగానే వచ్చేసింది. పాతకాయ అయితే తొందరగా వస్తుంది. ఇంకా రెండు అయితే ఈజీగానే వచ్చేసినవి, రౌండ్గా వచ్చింది కూడా. ఇంకా ఈ కొబ్బరి కుడతలాగా వచ్చినాయి కదా, ఇవైతే చిన్నగా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ చక్కెర తీసుకొని మిక్సీకి వేసాను. ఒక కొబ్బరికాయ తీసుకున్నా, అది పలగొట్టి నీళ్ళు ఒక బౌల్లోకి తీసుకొని ఆ కొబ్బరి మొత్తం చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసాను. మిక్సీకి వేస్తున్నప్పుడు కొంచెం చక్కెర యాడ్ చేశాను. ఇప్పుడు మిక్సీకి అయితే మెత్తగా పట్టుకున్నాను. ఒక జాల తీసుకున్నాను. కొబ్బరి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఒత్తితే అందులో నుండి పాలు వచ్చేసాయి. కొబ్బరి పాలు, ఇవి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినవి. ఇవి 10 బాదం గింజలు తీసుకున్నా. అది కొబ్బరి తురుము చేస్తాం కదా, కొబ్బరి తురుము ఎలా చేస్తామో ఈ బాదం గింజలు కూడా ఇలానే తురుముకోవాలి. మిక్సీకి వేస్తే పౌడర్ లాగా రాదు, కొన్నే ఉన్నాయి కదా అనేసి నేనైతే బాదం గింజలు అయితే కొబ్బరి గీకేది ఉంటుంది కదా, దాంతోనైతే తురుముకున్నాను. ఈ బాదం పౌడరు కొబ్బరి పాలల్లో వేస్తున్నా. కొబ్బరి పాలల్లో వేసి ఐస్ క్రీమ్ బౌల్స్, ఇంకా ఐస్ క్రీమ్ బౌల్స్ అయితే 3 తీసుకున్నాను. 3 బౌల్స్లోకి అయితే వేసుకున్నాను. ఇంకా అయితే 4 అవ్వలేదు, 3 అయినవి. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ కొబ్బరి తురుము అంతుంది కదా, బెల్లంలో పాకం పట్టేస్తాను. కొబ్బరి తురుము, బెల్లము లడ్డూలు చేస్తున్నాను. ఎలా అంటే ఇది బెల్లం ముక్కలు అప్పుడప్పుడు తింటే మంచిదని హెల్త్కి తీసుకున్నాము. నేనైతే ఒక 4 వేస్తున్నాను బెల్లం ముక్కలు. కొన్ని నీళ్లు పోసుకొని కొన్ని నీళ్ళల్లోనైతే 4 బెల్లం ముక్కలు వేసాను. 4 వేసిన, ఒకటి కరిగిపోయింది. ఇంకా ఒక 3 విలాచీలు కూడా వేస్తున్నాను. 3 విలాచీలు కూడా మెత్తగా దంచుకొని వేసుకోవాలి, పాకంలోనే వేయాలి. విలాచీ పౌడర్ అయితే అయ్యింది. ఇంకా పాకంలో వేసేసా. ఇంకా పాకం అయితే గట్టి పాకం వస్తేనే కొంచెం బెటర్గా ఉంటుందని గట్టిగానే చేశాను. పాకం ముద్రు పాకమే తీసాను. ఈ కొబ్బరి తురుము అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. ఒక ప్లేట్కి నెయ్యి రుద్దుకోవాలి. నెయ్యి రుద్దుకొని వేడివేడిగా లడ్డులాగా తీసుకోవాలి. మళ్ళీ చల్లగా అయితే కనుక లడ్డులాగా వేడివేడిగా ఉన్నప్పుడు అయితేనే మంచిగా వస్తుంది రౌండ్గా. మళ్ళీ చల్లగా అయితే ఇంకా ఇట్లా లడ్డులాగా రాదు, ముద్ద చేయడానికి కూడా రాదు, మొత్తం గట్టిగా అయిపోతుంది. అందుకోసం ఇంకా వేడివేడితే ఫాస్ట్గా చేసేస్తున్నాను. అయితే రెడీ అయిపోయినవి. ఓకే, లడ్డూలు అయితే రెడీ అయిపోయినవి. ఇంకా నేనైతే తింటున్నాను. టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. లడ్డూలు అయితే చిటికలో కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా ఇంతలోకే ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినవి. ఐస్ క్రీమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం.
ఓకే, కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగా వచ్చేసింది. చాలా బాగుంది ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే. మొత్తం కొబ్బరి పాలతోనే, వాటర్ వేయకుండా చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ మధ్యలో బాదం పౌడర్ కూడా వేసాం కదా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.